స్టోరీ వచ్చి 1 year బ్యాక్ నాకు శ్రీధర్ సార్ వచ్చి చెప్పారు, ఇట్లా మంజు ఒక స్టోరీ రాశాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని. టైటిల్ పెట్టలేదు యాక్చువల్లీ అప్పుడు. సో చాలా బాగుంది అని చెప్పాను. అండ్ మంజుతో వర్క్ చేశాను ఆల్రెడీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్లో. నాకు మంజు ఎట్లా డైరెక్ట్ చేస్తాడో తెలుసు. ఆ క్యారెక్టర్ చెప్పగానే లైక్ దాని తర్వాత ఒక 6 months తర్వాత శ్రీధర్ సార్ చెప్పారు, ఐమ్ గోనా ప్రొడ్యూస్ దట్ ఫిలిం అని చెప్పారు. మంజు డైరెక్ట్ చేస్తున్నా అన్నారు. సో నేను వెంటనే ఆ క్యారెక్టర్ చేస్తా అని చెప్పాను, ఎందుకంటే అది కొంచెం యునిక్ క్యారెక్టర్. నాకు మళ్ళీ అట్లాంటి క్యారెక్టర్ దొరకదు అన్ని సినిమాల్లో. సో వెంటనే మంజు ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఈ సినిమా వచ్చి ఫస్ట్ మెయిన్ రీజన్ నేను చేయడానికి కారణం, మన లాంచ్ చేశారు మధుర శ్రీధర్ గారు. ఇట్స్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్. సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ యాజ్ వెల్. ఈ ఫిలిం మంజు, శ్రీధర్ సార్, నేను అందరం వచ్చి చాలా క్లోజ్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నుంచి చాలా గొడవలు చేసుకున్నాం, చాలా ఫన్ అనమాట. అండ్ స్పెషలీ ఈ సినిమాలో వచ్చి జగన్ డిఓపి గారు, సో నాకు చాలా క్లోజ్ అయిన ఒక వన్ ఆఫ్ ది డిఓపీస్. అండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ కెమెరామెన్. ఎందుకంటే ఏ కెమెరాతో అయినా షూట్ చేస్తాడు. అది కూడా నన్ను అయితే నైట్ 12 o'clock కూడా తీసుకెళ్ళిపోయి రోడ్ల మీద కూర్చోబెట్టి 5Dతో దాంతో దీంతో అన్నిటితో షూట్ చేస్తారు. అండ్ మ్యూజిక్ రఘు కుంచే గారు, ఈజ్ ఆల్సో డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నాకు అన్ని సాంగ్స్ వచ్చేటప్పులలో శ్రీధర్ సార్ ప్లే చేసి చూపించేవారు. సూపర్గా వచ్చిన సాంగ్స్ అన్నీ. కానీ నాకు ఆయన మీద ఒక పర్సనల్ గ్రడ్జ్ ఉంది, అది నేను తర్వాత డీల్ చేసుకుంటా. అండ్ ఈ టీంలో అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే నాతో బ్యాక్ బెంచ్ స్టూడెంట్లో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్స్ టు దెమ్. అండ్ మై కోస్టార్ జాస్మిన్, నిఖిత, అడల్ శేషు, కమల్ కామరాజు అండ్ చైతన్య కృష్ణ, నా మంచి ఫ్రెండ్. సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. టైం నేను మద్రాస్ శ్రీధర్ గారిని కలిసినప్పుడు నా రోల్ ఒక 2-minute 3-minute రోల్ ఉంది సినిమాలో, చేస్తామని అడిగారు. సో ఐ థాట్ చేస్తాను సార్ అన్నాను.